హైవర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో చూస్తూ ఉన్నామో ఓపెన్ ప్లాట్స్ కంటే ఇప్పుడు వీకెండ్ విల్లాస్కి చాలా డిమాండ్ ఉంది. సో ఈరోజు మీకు ఒక వీకెండ్ విల్లా ప్రాజెక్టు చూపించడానికి వచ్చానమాట. సో ఇందులో మీకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ వీకెండ్ విల్లాస్ కూడా ఉన్నాయి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు చాలామంది వీకెండ్ హోమ్స్ అమ్ముతా ఉన్నాం, వీకెండ్ విల్లాస్ అమ్ముతా ఉన్నాం, మీరు కొనని చెప్తారు. సో అవి కొని అలా ఉంటాయి, మీకు దాని నుంచి రెంటల్ ఆదాయం ఏం రాదు. బట్ ఇక్కడ వీకెండ్ విల్లా కొన్నప్పటి నుంచి మీకు రెంటల్ గ్యారంటీ ఉంటుంది, అగ్రిమెంట్ కూడా ఇస్తారు. సో ఈరోజు మీకు పరిచయం చేయబోయేది అనమాట, ఇది టీమ్ లైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి టీమ్ లైన్ ఈకో రిసార్ట్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, సో చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఇది 13.5 ఎకర్స్లో డెవలప్మెంట్ చేశారు. ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో మరి ఏంటి ఇక్కడ వీకెండ్ విల్లా కొంటే వీళ్ళు రెంటల్ గ్యారంటీ ఇస్తారని ఏంటి నమ్మకం అనేది చాలామంది డౌట్ ఉంటుంది. సో ఏంటంటే, ఈ టీమ్ లైన్ ఇన్ఫ్రా వారు ఇప్పటికే యాదాద్రి టెంపుల్కి జస్ట్ కంచూప్ మేరలోనే 500 మీటర్స్ దూరంలోనే సూట్ రూమ్స్ చేశారు. అక్కడ రెంటల్స్ ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు. అక్కడ కొన్న కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నాం. సో దాని తర్వాత వీళ్ళు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో ఇందులో వీకెండ్ విల్లాస్కి కూడా వీళ్ళు రెంటల్ గ్యారంటీ ఇస్తున్నారు. మినిమం 10,000 నుంచి అప్ టు 30,000 వరకు పర్ మంత్ రెంటల్ ఇస్తారనమాట. సో మనకి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆలేరు అనమాట. అంటే ఇది హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే ఉందో ఈ హైవే ఫేసింగ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇది హైవే, ఓల్డ్ హైవే అనమాట, వరంగల్ హైవే అనమాట. సో ఇటు మనకు వచ్చేసి ఆలేరు టౌన్ 1 కిలోమీటర్. ఆలేరు టౌన్ దాటగానే మనకి ఇది రిసార్ట్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈ ప్రాజెక్టు బ్యాక్ సైడే కొత్త హైవే అనమాట, దాని బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. దీనికి 2 కనెక్టివిటీస్ ఉన్నాయి. మెయిన్ ఇది ఓల్డ్ హైవే కనెక్టివిటీ అనమాట. సో లోపలికి వెళ్దాం, ఆ వీకెండ్ విల్లా సైజెస్ ఏంటి, లోపల ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ టీమ్ లైన్ ఈకో రిసార్ట్ లోపలికి వచ్చేసాం. సో ఈ వెంచర్లో మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో మీకు వీకెండ్ విల్లా అని చెప్పా కదా, సో వెనకాల మీకు వీకెండ్ విల్లా కన్స్ట్రక్షన్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇందులో మనకు ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ కావాలంటే మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి అండ్ అబోవ్ సైజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఓపెన్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి 100% బ్యాంక్ లోన్ ఇస్తామని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనము వీకెండ్ విల్లా చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు 165 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో దీని సైజ్ వచ్చేసి మనకు 750 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకు 45 lakhs ప్రజెంట్. దీనికి రెంట్ వచ్చేసి 20,000 పర్ మంత్ ఇస్తారనమాట ఇది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ఇది లోపల ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు, ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారని ఇది ఒకసారి చూద్దాం. తర్వాత మిగతా సైజెస్ కూడా చూద్దాం. సో ఈ వీకెండ్ విల్లా రెడీ అయిపోయింది, లాంచింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజే. చూద్దాం ఒకసారి. రైట్, సో ఇప్పుడు మనం వీకెండ్ విల్లా లోపలికి వచ్చేసాం. ఇది 2 BHK విల్లా అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 45 lakhs ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి. దీని రెంట్ మనకు వచ్చేసి 20,000 పర్ మంత్ రెంట్ ఇస్తారనమాట. ఇది 2 BHK మొత్తం విల్లా వచ్చేసి. సో మనకి ఇదంతా హాల్ వస్తుంది ఇక్కడే. సో ఈ మనకు హాల్ ఎంట్రెన్స్లోనే, సో ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట, మినీ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి. సో నెక్స్ట్ మనం ఇక్కడే టీవీ యూనిట్ ఉంది అండ్ ఇక్కడే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిట్టింగ్ ఏరియా వస్తుంది అనమాట. సో ఇది డైనింగ్ టేబుల్, మినీ డైనింగ్ టేబుల్. సో మనకి ఇక్కడ ఇది ఒకటి బెడ్రూమ్ వస్తుంది అనమాట, మాస్టర్ బెడ్రూమ్. ఇది నెక్స్ట్ ఇందులోనే విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది సెకండ్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం స్పేస్ ఉంటుంది అనమాట. మిగిలిన స్పేస్లో మనకు ప్లాంటేషన్, గ్రీనరీ ఇదంతా పెట్టుకోవచ్చు అనమాట విల్లా చుట్టూ అనమాట. సో ఇదొక సైజు విల్లా. సో నెక్స్ట్ ఇంకొక చూద్దాం. సో మీకు ఒక తక్కువ బడ్జెట్లో వీకెండ్ విల్లా కావాలనుకుంటే, సో ఇది వచ్చేసి మనకు 165 స్క్వేర్ యార్డ్స్లో 1 BHK విల్లా. మనకి ఇది 39 lakhsలోనే వస్తుంది అనమాట. 500 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకు దీనికి పర్ మంత్ రెంట్ వచ్చేసి 10,000 ఇస్తారనమాట. ఇది రెంటల్ గ్యారంటీ విత్ ఫర్నిచర్ అనమాట, ప్లస్ ఎమ్యూనిటీస్ కూడా ఇందులోనే. మీకు ఇది కూడా ఈరోజు లాంచ్ చేస్తున్నారు ఈ వీకెండ్ విల్లా కూడా. సో మంచి రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకు ఇదంతా ఇది పార్కింగ్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ గ్రీనరీ, సిట్అవుట్ ఏరియా, మనకు ప్లాంటేషన్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు మెయిన్ డోర్ వస్తుంది అనమాట. సో ఇంకా రిబ్బన్ కట్ చేయలేదు, సో అది కూడా చేస్తారు. రైట్, ఇప్పుడు మనం 1 BHK 500 ఎస్ఎఫ్టీలో లోపల విల్లాకి వచ్చేసాం. సో ఇదంతా హాల్ అనమాట. సో మనకి ఇక్కడే సిట్టింగ్ ఏరియా వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక టీవీ యూనిట్ ఏరియా ఇక్కడే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ వస్తుంది హాల్లోనే. ఇది ఒక మినీ కిచెన్ అనమాట ఇక్కడ చిన్నగా. సో నెక్స్ట్ మనకు 1 BHK కదా, ఇది బెడ్రూమ్ ఇదే.
1 బిహెచ్కే బెడ్రూమ్ ఇది. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇందులోనే. సో ఇంక్లూడింగ్ ఫర్నిచర్ అనమాట. మొత్తం ఫర్నిచర్, ఏసీ, సోఫా సెటు అండ్ బెడ్స్, కాటు మొత్తం ఇంక్లూడింగ్ ఇదంతా అనమాట. మీకు రెంట్ వచ్చేసి పర్ మంత్ 10,000. సో ఈ వీకెండ్ విల్లాస్ ప్రాజెక్టు స్టార్టింగ్లో మీకు ఓల్డ్ హైవే ఫేసింగ్ అని చెప్పే కదా. సో ఇప్పుడు వెంచర్ బ్యాక్ సైడ్ మీకు కంచుమేర్లోనే కనిపిస్తుంది అక్కడ వెహికల్స్ కూడా. అది కొత్త హైవే అనమాట, హైదరాబాద్ టు వరంగల్ హైవే అనమాట. 2 రోడ్స్ కనెక్టివిటీస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి. సో నెక్స్ట్ మనకి ఇక్కడే చూడొచ్చు ఇంకొక 2 కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇక్కడే. సో వీకెండ్ విల్లాస్ అవి కస్టమర్స్ బుక్ చేసుకున్నారు. సో అవి కూడా అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇది. సో ఇంకా మీకు 3 బిహెచ్కే విల్లా ఉంది, అది కూడా చూద్దాం. డూప్లెక్స్ విల్లా ఇది వచ్చేసి మనకు 1250 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా 165 స్క్వేర్ యార్డ్స్లో అవైలబుల్ ఉంది. సో ఇది డూప్లెక్స్ కాబట్టి మనకు 2 ఫ్లోర్స్ అనమాట. సో ఇందులో 2 బిహెచ్కే ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 బిహెచ్కే, పైన ఒక 1 బిహెచ్కే ఉంటుంది విత్ అటాచ్ టాయిలెట్స్ ఉంటాయన్నమాట. సో దీనికి రెంట్ వచ్చేసి మనకి ఇది 30,000 రెంట్ అనమాట. ఈ 3 విల్లాస్లో ఏ సైజ్ విల్లా మీరు బుక్ చేసుకున్నా కూడా అప్ టు 80% వరకు లోన్ ఇస్తారని చెప్తా ఉన్నారు బ్యాంక్ వాళ్ళు అనమాట. ఇది ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ విల్లా అనమాట. ఇది ఈ టీమ్ ల్యాండ్ ఈకో రిసార్ట్లోని వీకెండ్ విల్లాస్ చూసాం కదా. సో మరి వీకెండ్ విల్లాస్ అంటే మరి ఎమ్యూనిటీస్ ఏవి ఇస్తారని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే వీకెండ్లో వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు. సో ఈ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయొచ్చు. మనకి ఇక్కడే రెయిన్ డ్యాన్స్ వస్తుందన్నమాట. సో రిసార్ట్ కాబట్టి రెయిన్ డ్యాన్స్ మస్ట్గా ఉంటుంది. సో అది రెయిన్ డ్యాన్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఈ వెంచర్లోనే బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఉంటుందన్నమాట. ఎవరైనా పార్టీ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో లోపల చూస్తే మొత్తం 100% డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశారు. సో చూడవచ్చు అనమాట. సో ఇంటర్నల్గా సీసీ రోడ్స్ ఇచ్చారు మొత్తం. సో మంచి క్వాలిటీ సీసీ రోడ్స్ ఇచ్చారనమాట. అక్కడే మనకు ఎంట్రన్స్ ఆర్చ్, సెక్యూరిటీ రూమ్ అక్కడే ఉంటుందన్నమాట. సో మనకు మెయిన్ ఇక్కడే చూడొచ్చు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. సో మనకు ఇరువైపులా ఫుట్పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్ వచ్చినాయి అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో కొంత పార్ట్ మొత్తం మ్యాంగో ట్రీస్ పెట్టారు. రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది అనమాట. సో ఈ ప్లాంటేషన్కి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ ఉంది. సో మనకు అక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు మనకి ఇక్కడే చూడొచ్చు సోలార్ లైటింగ్స్ పెట్టారనమాట. మోటార్ స్ట్రీట్ లైట్స్, ప్రతి స్ట్రీట్ లైట్ సోలార్ ఫిట్టింగ్ చేశారనమాట. సో పవర్ ఉన్నా లేకున్నా మనకు మంచిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్ కూడా కంప్లీట్ చేశారు. సో వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో మరి ఈ వీకెండ్ విల్లాస్ మేము కొంటాము, మరి మేము వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఎట్లా అనేది చాలామంది డౌట్ ఉంటుంది. విల్లా కొన్న వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ 4 times ఫ్రీ ఉంటుందన్నమాట. మిగతా టైంలో వాళ్ళు రెంట్కి ఇస్తారు కాబట్టి మనకు యాక్సెస్ ఉండదు. సో ఈ విధంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి అగ్రిమెంట్లో, అవి మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మీకు ఇలా వీకెండ్ విల్లా కావాలంటే ఉంది, ఓపెన్ ప్లాట్ కావాలన్నా అవైలబిలిటీ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది వరంగల్ హైవే ఆలేరు టౌన్కి ఆనుకొని ఉన్నాం. మరి ఏరియాలో ఈ రెంట్ వస్తుందా, ఇక్కడ వీకెండ్ హౌస్కి డిమాండ్ ఉందా అంటే వరంగల్ నుంచి మన హైదరాబాద్కి వచ్చేటప్పుడు మిడిల్లో ఉంది ఈ లొకేషన్ కాబట్టి ఇక్కడ వీకెండ్ హోమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో వీటికి అందుకే ఇక్కడ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ వాళ్ళు కానీ ఇటు హైదరాబాద్ వాళ్ళు కానీ సిటీ అవుట్కట్స్లో మంచి కనెక్టివిటీ ఉందంటే ఇప్పుడు ఈ ఆలేరు ఈ పరిసరాలు అన్నమాట. ఇప్పుడు హైవేకి ఆనుకొనే ఉంది కాబట్టి మనకు హార్డ్లీ మనం సిటీ నుంచి 1 hourలో ఈ లొకేషన్కి వస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆలేరు ఈ ప్రాంతం అంతా టూరిజం ఏరియాగా ఉంది అండ్ డివోషనల్ ఏరియాగా ఉంది. ఎట్లా అంటే మనకు యాదాద్రి టెంపుల్ ఒక 15 నిమిషాలే ఉంటుంది, జీడికల్ రామాలయం వచ్చేసి ఒక 10 నిమిషాలు, అదేవిధంగా మనకు జైన్ మందిర్ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు అనమాట. సో మనకి ఇంకా సోమేశ్వర ఆలయం ఉంటుంది, ఫేమస్ సోమేశ్వర ఆలయం, అది కూడా ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes ఉంటుంది. సో అదేవిధంగా మనకు హైదరాబాద్ నుంచి యాదాద్రి వస్తుంటే మనకు స్వర్ణగిరి టెంపుల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడే భువనగిరి ఫోర్ట్ అనమాట. ఇదంతా టూరిజం. ఎక్కడ చూసినా ఈ లొకేషన్కి ఎక్కడ చూసినా ఒక 10 to 15 minutesలో మనకు టూరిజం లొకేషన్స్ ఉన్నాయి, టెంపుల్ ఉంది. అంతా డివోషనల్ సంబంధించిన ఏరియాస్ కాబట్టి ఇక్కడ మంచి వీకెండ్ విల్లాస్కి డిమాండ్ ఉంది. అందుకే రెంట్ వస్తుంది కాబట్టి మనకు 1 BHKకి వచ్చేసి 10,000, 2 BHK విల్లాకి వచ్చేసి 20,000, మనకు డూప్లెక్స్ విల్లాకి వచ్చేసి 30,000 రెంటల్ గ్యారంటీ ఇస్తారనమాట. సో నెక్స్ట్ మనకు రైల్ కనెక్టివిటీ తీసుకుంటే ఆలేరు టౌన్లోనే రైల్వే స్టేషన్ ఉంది. అది ఇక్కడ నుంచి జస్ట్ 1 kilometer. మనం స్టేషన్ ముందు దిగి స్ట్రైట్గా వస్తే మనకు ఈ టీమ్ లైన్ ఈకో రిసార్ట్ లోపలికి వచ్చేస్తాం అనమాట. ప్రపోజ్డ్ వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుందో అది ఇక్కడ నుంచి హార్డ్లీ మనం 1.5 hourలో చేరుకోవచ్చు. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా మనకు
1.5 అవర్స్లో చేరుకోవచ్చు అనమాట. అంటే మిడిల్లో ఉంటుంది. ఇక్కడ రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ విల్లా అంటే విల్లా కొనుక్కోవచ్చు, ఓపెన్ ప్లాట్ అంటే ఓపెన్ ప్లాట్ కొనుక్కోవచ్చు. సో మరి చాలామంది ఏంటంటే ఓపెన్ ప్లాట్ కొని ఖాళీగా వదిలేస్తారు. బట్ ఇక్కడ మనకు ఓపెన్ ప్లాట్ వస్తుంది, అందులోనే విల్లా వస్తుంది కాబట్టి రెంటల్ ఇన్కమ్ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో ఇదండి టీమ్ లైన్ ఈకో రిసార్ట్లో విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ డీటెయిల్స్. సో టీమ్ లైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక ఆఫర్ కూడా పెట్టారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడే లక్కీ డ్రా అనమాట. ఆఫర్ ఏంటంటే మీరు ఈ సైట్కు విజిట్ చేస్తే 1000 రూపీస్ కట్టి మీకు కూపన్ ఇస్తారు. సో ఆ కూపన్ లక్కీ డ్రాలో పెడతారనమాట. ఇది ఆగస్ట్ 15th వరకు ఉండింది. సో ఆగస్ట్ 15th రోజు ఈ లక్కీ డ్రా తీస్తారు. ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో టోకన్ వేస్తారనమాట. సో ఈ టోకన్ కానీ వస్తే మీకు ఏమొస్తుందంటే మీకు ఇక్కడ వస్తుందా 39 lakhs వర్త్ విల్లా అనమాట. మీకు స్టార్టింగ్లో 1 BHK విల్లా అని చూపించా కదా, 165 square yardsలో 1 BHK విల్లా 39 lakhs అని చెప్పు కదా. సో అది మీకు సొంతం అవుతుంది. సో అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేస్తుంది అనమాట. ఇందులో ఫర్నిచర్ ఒకటి ఇవ్వరు, విల్లా ఇచ్చేస్తారు, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు, రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఒకటి మీరు పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఆగస్ట్ 15th వరకు ఉంది కాబట్టి కస్టమర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వల్ల రియల్ ఎస్టేట్ టీవీలో టీమ్ లైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి టీమ్ లైన్ ఈకో రిసార్ట్ డీటెయిల్స్ అనమాట. మీకు విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ 2 అవైలబిలిటీ ఉన్నాయి. మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది ఆలేరు మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్లాట్స్కి డిమాండ్ ఉంది. నెక్స్ట్ హైవేకి దగ్గర ఉండడంతో విల్లాస్ కూడా డిమాండ్ ఉంది. సో మీరు ఓపెన్ ప్లాట్ కొని ఖాళీగా వదిలేయకుండా రెంటల్ ఇన్కమ్ రావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇందులో మీకు విల్లాస్ కొంటే 80% బ్యాంక్ లోన్ వస్తుంది, ఓపెన్ ప్లాట్ కొంటే 100% బ్యాంక్ లోన్ ఇస్తామని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా వీడియో నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు.